ఒక మహాత్ముడు వర్ణ పటాకాన్ని చూసి చిరునవ్వు నవ్వుతూ ఉండేవాడు. కారణం ఏమని అడగ్గా, దానిలో నుంచి ఎరుపు, పసుపు, నీలం మొదలైన రంగులు అతడికి కనపడేవి. ఈ రంగులు బట్టి బూటకాలని గ్రహించిన అతడు ఆ దృశ్య ప్రపంచం సైతం అలాగే బూటకమని గ్రహించి తనలో తాను నవ్వుకునేవాడు. ఇక్కడ ఒక మహాత్ముడి గురించి చెప్తున్నారండి. ఆహ్, చిత్రవర్ణ పటకాన్ని అంటే ఒక ఒక ఫోటోని చూసి అందులో ఉన్న రంగుల్ని చూసి, ఆ రంగులన్నీ ఒట్టివే గదా! అదంతా భ్రమే గదా! అని నవ్వుకునేవాడని చెప్తున్నారిక్కడ. హరి సింహపు తల ముసుగును తొలగించుకునేటప్పుడు నిజంగా భయంకరంగా కనిపించేవాడు. అతను ఒక బాలుడు హరి అనేవాడు. తన చెల్లెలు ఆడుకునే చోటుకి వెళ్లి అతడు పెడబొబ్బ పెట్టేవాడు. అతడి చెల్లెలు అదిరిపడి ఆ భయంకర మృగం బారి నుండి తప్పించుకొని పోయే యత్నంలో కెవ్వుమనేది. కానీ భయంకపితైన ఆ బాలిక హరి తన వేషాన్ని తీయవేయగానే అతడు తన ప్రియ సోదరుడే అని గ్రహించి, "ఓహో! మా అన్నయ్యే" అంటూ వాడి వద్దకు పరిగెత్తేది. మానవులందరి విషయము ఇలాంటిదే. బ్రహ్మం అచింత్యమైన మాయాశక్తి మరుగున ఉంది. అయినా ఈ మాయచే భ్రాంతికి లోనై లోకులు సమస్త చేష్టలను చేస్తుంటాడు. కానీ బ్రహ్మం నుంచి మాయ అనే తొలగింపబడినప్పుడు మానవుడికి అతడు చండశాసనుడైన ఈశ్వరుని వలె కానరాడు. అత్యంత ప్రియుడైన అంతరాత్మగా తెలియవస్తాడు. ఇక్కడ ఇప్పుడు ఒక అన్నా చెల్లెళ్ళున్నారని చెప్తున్నారు. ఉన్నప్పుడు ఊకనే సింహం తలలాగా వేషమేసుకున్నప్పుడు భయపడుతుంది గదా చెల్లెలు. తనని అది సింహమేమో అనుకోని భయపడుతుంది. కానీ లోపలున్నదెవరు? ఆ సింహం తల లోపల ఉన్నదెవరు? తన అన్నయ్య. అట్లనే మనం ఇప్పుడు మన చుట్టూ ఉన్న మనుషుల్ని చూసి భయపడతాము. వాళ్ళు మనల్ని బాధ పెట్టినప్పుడు. కానీ వాళ్ళల్లో ఉన్నదెవరు? మన భగవంతుడు. ఆ భగవంతుడికి మనం పట్టుకున్నప్పుడు ఈ ఈ సింహంలాగా వేషాలు వేసుకున్న వాళ్ళు మనల్ని బాధ పెట్టరనమాట. అంటే మనల్ని బాధ పెట్టేది అంటే మనల్ని బాధపడుతున్నారని మనం అనుకునేది గూడా భగవంతుడే అలా చేపిస్తున్నాడు. మనలో ఏదో మార్చుకోవడానికి మన అహంకారం గాని, మన ఆలోచనలు గాని మార్చుకోవడానికి భగవంతుడు అలా చేపిస్తున్నాడు వాళ్ళతోటి అని అనుకున్నప్పుడు ఆహ్, వాళ్ళకెటువంటి సంబంధము లేదు. ఇప్పుడు పప్పులో ఒక తెడ్డు ఉంటే, ఆ తెడ్డు ఏమి అంటది. అదేమి రుచి చూడదు, అదేమి తినదు. అది ఉన్నదక్కడ అంతే. అట్లనే మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న మనుషులు గూడా ఉంటారక్కడే. కానీ వాళ్ళ వాళ్ళ ద్వారా పనులు చేయించేది భగవంతుడు. ఎందుకు చేపిస్తాడు అంటే, అది మన గత జన్మ కర్మలవ్వచ్చు, మనం ఎక్కడో మార్చుకోవాలి మన ఆలోచనలు అని కూడా అవ్వుండొచ్చు. అలా మనం అనుకున్నప్పుడు మనల్ని ఎవరు ఏది బాధించలేదు. మనల్ని మనమే బాధించుకుంటాం. మన చుట్టూ ఉన్నది భయపెట్టలేదు, బాధించలేదు. భగవంతుడు సర్వవ్యాప్తి అయిన పక్షంలో మనకెందుకు కనిపించడు? పాచిపట్టిన కోనేరును గట్టు నుండి చూస్తే నీకు దానిలో నీరు ఉన్నట్లుగా కనిపించదు. నీటిని చూడదలిస్తే పాచిని తొలగించాలి. మాయావృతమైన కళ్ళతో చూస్తూ భగవంతుడు కనిపించడం లేదని మొరపెడుతున్నావు. భగవంతుడిని చూడగోరితే నీ కళ్ళ నుండి మాయ అయిన పొరను తొలగించుకో. మబ్బు సూర్యుడిని ఆవరించే రీతిలో మాయ బ్రహ్మాన్ని ఆవరించి ఉంది. ఈ మాయామేఘం తొలగగానే బ్రహ్మమనే సూర్యుడు మళ్ళీ కనిపిస్తాడు. రాజహంస నీరు కలిసి ఉన్న పాల నుండి నీటిని వేరు చేసి పాలను మాత్రమే గ్రహిస్తుంది. ఇతర పక్షులు ఇలా చేయలేవు. భగవంతుడు మాయతో నం సమ్మిశ్రి సమ్మిశ్రితుడైనాడు. సామాన్యులు మాయను వేరుపరిచి భగవంతుడిని చూడలేరు. పరమహంసలు మాత్రం మాయను విసర్జించి శుద్ధ బ్రహ్మాన్ని గ్రహించగలుగుతారు. తనను కనిపెట్టగా కనిక్ తనను కనిపెట్టగానే దొంగ పారిపోయే రీతిలో మాయాతత్వాన్ని నువ్వు గ్రహించగానే మాయ నివర్తిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటంటే, ఇప్పుడు ఆహ్, ఏదైనా మనం కనిపెట్టామనుకోండి, ఓహో! ఇది మాయ. ఇది భగవంతుడి యొక్క మాయ. ఈ ఈ కోపాలు కోపాలు గావు, ఈ భయాలు భయాలు గావు అని ఎప్పుడైతే మనం కనిపెట్టామో, ఆ మాయ తొలగిపోతది.
అంటే ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదండి. పక్షి ఎగ్జాంపుల్. మబ్బు సూర్యుడిని ఆవరించే రీతిలో బ్రహ్మాన్ని ఆవరించి ఉంది అనమాట. అంటే అవును. ఇదంతా మాయ, ఈ భౌతిక ప్రపంచంలో జరిగేదంతా మాయ అని అనుకోని మనం భగవంతుడిని పట్టుకున్నప్పుడు ఆ మాయ తొలగిపోతుంది ఇంకా. ఎట్లా అంటే రాజహంస నీళ్ళని నీళ్ళని పాల నుండి వేరు చేసి పాలను మాత్రమే తీసేస్తుంది. అంటే మనం అలా హంసలాగా తయారవ్వాలి. ప్రపంచాన్ని భగవంతుడిని సపరేట్ చేసుకోవాలి మనం. భగవంతుడు ప్రపంచాన్ని యూజ్ చేసుకొని ఈ మాయా నాటకం ఆడుతున్నాడని మనం గ్రహించాలి. గ్రహించినప్పుడు ప్రపంచం మనల్ని బాధించలేదన్నమాట. మోక్షహేతువుగా విద్యా మాయ. భగవంతుడిలో విద్యామాయ, అవిద్యామాయ ఉన్నాయి. విద్యామాయ మానవుణ్ణి భగవంతుడి వైపుకు మరలిస్తుంది. అవిద్యామాయ మానవుణ్ణి బ్రహ్మ మార్గం నుండి విముఖుణ్ణి చేస్తుంది. కారుణ్యం, జ్ఞానం, భక్తి, వైరాగ్యం ఇవన్నీ విద్యామాయ స్వరూపాలే. వీటి ద్వారా మాత్రమే మానవుడు భగవంతుణ్ణి పొందగలుగుతాడు. ఇక్కడ 2 మాయలుంటాయండి. విద్యామాయ, అవిద్యామాయ. విద్యామాయ అనేది జ్ఞానము, కరుణ, భక్తి, వైరాగ్యం. ఇవన్నీ ఈ విద్యా మాయను మనం పట్టుకున్నప్పుడు, అంటే ఇప్పుడు మనల్ని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, అయ్యో! వాళ్ళెంత బాధపడుతున్నారో అందుకే మనని బాధ పెట్టారని మనం కారుణ్యంతో, అంటే మనల్ని ప్రేమతో చూసే వాళ్ళనే గాకుండా హ్మ్, కోపంగా ఎవరైనా ఏదన్నా అన్నా అప్పుడు గూడా వాళ్ళేదో చికాకులో ఉన్నారులే అంటే ఎటువంటి పరిస్థితుల్లో గూడా ఎదుటి మనిషి మీద మనకి కంపాషన్, దయ, ప్రేమ తప్పితే ఇంకొక భావం ఉండగూడదు. సహనంతో ఉండాలి మనం. ఇంకొకటి జ్ఞానం ఉండాలి. అంటే అందరూ గూడా మన కర్మ ప్రకారమే మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. లేకపోతే మన కర్మ ప్రకారమే మన జీవితంలో ఉన్నారు అనే జ్ఞానం. అంటే మనం బాధపడటం తప్పు. బాధపడేవాడిది తప్పు గాదు అనేది. ఇంకొకటి అన్ని చోట్ల మనం సర్దుకుపోవాలి. అట్లాంటి కొన్ని జ్ఞాన వాక్యాలుంటాయి. ఆ వాక్యాలను మనం అనుకున్నప్పుడు ఇంకా భక్తి. ఇప్పుడు ఏదైనా మనకు మనసుకు ఏదో చిన్న బాధొచ్చిందనుకోండి, భగవంతుడి దగ్గర కూర్చొని ఒక పాట పాడుకున్నామనుకోండి, ఒక శ్లోకం చదువుకున్నాము, ఒక పాట ఏదనిపిస్తే అది ధ్యానం జేసుకున్నాము. అవి చేసుకుంటే అది తొలగిపోతది. ఆ క్షణానికి మనకు తొలగిపోతది. ఎప్పుడు ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండాలి. ఆ ప్రస్తుతంలో ఉండాలి. గతంలోకి, భవిష్యత్తులోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా దుఃఖం ఉంటుంది. గతంలో జరిగిన వాటిని మనం తలుచుకోకుండా ఉండాలంటే, భవిష్యత్తు ఏమవుతుందో అని భయపడకుండా ఉండాలంటే, మనం పట్టుకోవాల్సింది వైరాగ్యము. వైరాగ్యం ఏంటి? వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. వచ్చిందల్లా పోతుంది. ఆగమపాయన భగవద్గీత శ్లోకం గదా! వచ్చిందల్లా పోతుంది. మనకి ఏది కావాలో అదొస్తుంది. మనకి ఏదొద్దో అది పోతుంది. అంటే ఆ వైరాగ్యం ఉండాలి. అంటే భగవంతుడు ఏదిచ్చినా అది నాకు సరైనది. అది ఏదైనా గావచ్చు. అది నాకు సరైనదనుకోని ఈ వైరాగ్యంతో ఉన్నప్పుడు మనని ఈ చుట్టూ ఉన్న ప్రపంచము, ఈ అవిద్యామాయ బాధ పెట్టదు అని చెప్తున్నారిక్కడ. బ్రహ్మ సాక్షాత్కారాన్ని కలిగించేది మాయే. మాయ యొక్క తోడ్పాటు లేని పక్షంలో ఎవరు బ్రహ్మ సాక్షాత్కారాన్ని పొందగలరు? శక్తిని అంటే భగవంతుడు సృజనాధిక రూపమైన మాయాశక్తిని దర్శించకుండా భగవంతుడిని చూడలేము. ఇప్పుడు మనము ఆహ్, మాయ లేకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళలేము. మాయ యొక్క స్వరూపాన్ని గుర్తించాకనే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళగలము అని చెప్తున్నారనమాట. అందుకని మాయ గూడా అవసరము. మాయ గూడా చెడ్డది కాదు. మనకు ఆ శక్తినిస్తుంది. మనం మాయని దాటుకొని వెళ్ళగలిగే శక్తిని ఆ మాయ మనకిస్తదనమాట. మనం ఇప్పుడు విసురురాయి ఉంటదండి. షిరిడి సాయిబాబా చెప్తారు. తిరగలిలో ధాన్యం తిరుగుతూ ఉంటుంది. కానీ పిడి చుట్టూ ఉన్న ధాన్యము నలగదు. ఎందుకు అంటే పిడి దగ్గరుంది గాబట్టి. అలానే మనం భగవంతుడి దగ్గరుంటే, మనం నలగం సంసారంలో పడిపోయి. అది గుర్తుపెట్టుకొని మనం ఆ మాయని గూడా మన మంచికే, మనలో ఉన్న శక్తిని మేల్కొల్పడానికి, మనల్ని జాగృతం జేసుకోవడానికి, మనలో ఉన్న కర్మలు తొలగించుకోవడానికి వాటిని ఉపయోగించుకోవాలి మాయని కూడా. తత్వజ్ఞానం, బ్రహ్మానంద ప్రాప్తి మొదలైనవి మనకు సాధ్యమవటం మాయ మూలంగానే. అలా కాని పక్షంలో వీటన్నింటినీ ఎవరు కలలో కూడా తలపగలరు? ద్వైత్వ భావము, ఈ దృశ్య ప్రపంచము మాయ నుంచే పుడుతున్నాయి. మాయకు ఆవల భోక్త, భోగ్య అనేవి లేనే లేవు. ఇక్కడ మన భోక్త, భోగ్యము అనేవి లేవంటే, ఇప్పుడు విష్ణు సహస్రనామాల్లో చూస్తాం గదండీ! అన్నము విష్ణువే, తినేది విష్ణువే, జీర్ణం చేసుకునేది విశ్వవే. అన్నీ విష్ణువే అంటారు గదా! అంటే అక్కడ అసలు అన్ని లేవు. అనుభవించేది భగవంతుడే, అనుభవింపజేసేది భగవంతుడే, అనుభవించేది పదార్థం గూడా భగవంతుడే. అన్నీ ఒకటే. 3 ఒకటే అని మనం ఆ భావనతో చూడగలిగినప్పుడు, మనకి ఈ మాయ మనల్ని ఆహ్, మొ అది భ్రాంతికి గురి జేయకుండా ఉంటుంది.
పిల్లి తన కూనలను పళ్ళతో కరిచిపట్టుకునేటప్పుడు ఆ కూనలకు ఏ అపాయం వాటిల్లదు. కానీ ఆ పిల్లి ఎలుకనలా పట్టుకుంటే అది చస్తుంది. అలాగే మాయ ఇతరులను నాశనం చేస్తుంది. కానీ భక్తులను ఎన్నడూ నశింపచేయదు. ఇక్కడ పిల్లి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఎట్లా మనల్ని మాయ మనల్ని ఎట్లా నాశనం చేయదు. నాశనం చేయకుండా మనం భగవంతుడిని పట్టుకుంటే, ఇప్పుడు పైన చెప్పినట్లుగా తత్వజ్ఞానము, బ్రహ్మానంద ప్రాప్తి మొదలైనవి మనకి మాయ ద్వారానే వస్తాయి. మాయ లేకుండా అవి రావన్నమాట. ఇట్లా పిల్లి అదే నోటితో ఎలకని పట్టుకుంటది. అదే నోటితో బిడ్డల్ని పట్టుకుంటది. దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి పట్టుకుంటది, చంపడానికి పట్టుకుంటది. అట్లా అంటే మనం భగవంతుడిని మనం పట్టుకున్నప్పుడు ఆ మాయ మనల్ని చంపదు. మన బిడ్డల్ని ఎట్లా పట్టుకుంటాడో పిల్లి అట్లా పట్టుకుంటదనమాట. అధ్యాయం 3 మాయ కామిని కాంచనాలు. కామమే బంధకారణం. కామం వికాసం కామాన్ని జయించటం ఎలా? కాంచన మోహాన్ని జయించటం ఎలా? కామమే బంధకారణం. మాయ అంటే ఏమిటి? పారమార్థిక సాధనకు, ఆత్మ వికాసానికి అడ్డు వస్తుండే కామమే మాయ. సర్వం ధ్వంసం చేసేదాన్ని మాయ అనాలా? మదనాగ్ని అనాలా? కామిని కాంచనాల పట్ల మోహం కారణంగా సంసారం బద్దలయ్యే మానవులు వాటి మూలంగా వేల వేల అవమానాలను పొందుతున్నా వాటి బంధాన్ని విల్లించుకొని మనస్సుని భగవంతుడి వైపు తిప్పజాలకున్నారు. ఇక్కడ మాయ ఇది కోరికలను కలిగిస్తదండి. నాకది కావాలి, ఇది కావాలి అనే కోరికలను కలిగిస్తది. డబ్బు మీద వ్యామోహం కలిగిస్తది మాయ అనేది. సో, అప్పుడు మనము ఆహ్, ఎప్పుడైతే ఆ వ్యామోహాలను తొలగించుకొని భగవంతుడి వైపు మళ్ళుతామో, అసలు మళ్ళటానికే అవన్నీ ఉన్నాయి. మన చుట్టూ మాయ ఎందుకుందంటే, మన కోరికలను తగ్గించుకొని భగవంతుడి వైపు మళ్ళటానికనమాట. ఆహ్, అది ఇంకా అంటే కా కామిని అంటే లేడీస్ అనే కాదు. ఏదైనా మనల్ని వ్యామోహపరిచేది. హ్మ్. మనల్ని వ్యామోహపరిచేది ఏదైనా ఒక బట్టలయ్యుండొచ్చు, బంగారం అయ్యుండొచ్చు, డబ్బయ్యుండొచ్చు, చుట్టూ ఉన్న మనుషులు వీళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు అనేది రాగాలు, ద్వేషాలు అయ్యుండొచ్చు. ఏదైనా సరే భగవంతుడు నువ్వు మాత్రమే ఉన్నవు ఈ ప్రపంచంలో. ఇంక మిగతాదంతా మిథ్య, అసత్యం. సంసారులారా కామినులను నమ్మవద్దు. అతి కపటంతో వారు మిమ్మల్ని లోబర్చుకుంటారు. నువ్వెంత జాగృతతో మెలిగేవాడివైనా పొగచూరి, మసకబారిన గదిలో వాసం చేస్తే మన పక్షంలో కొంచెమో గొప్పో మసిడాగులు పడకుండా తప్పించుకోలేము. ఎంత నిగ్రహ సంపన్నుడైనా, ఎంత బుద్ధిమంతుడైన మానవుడు కాంతాజనం నడుమ నివసిస్తే ఏ కొద్దిగా అయినా కామచింతనలు అతని మనసులో పొడసూపక మానవు. అంటే మనం ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఎక్కడ మనం రాంగ్ సంగత్యం చేశామనుకోండి, వాళ్ళ స్నేహం వల్ల మనము చెడు మార్గంలోకి వెళ్తామనమాట. ఎప్పుడూ అంటే వైరాగ్యంలో ఉండవలసిన వాళ్ళు ఆడవాళ్ళ మధ్య ఉండకూడదని చెప్తారు. బ్రహ్మచర్యం పాటించేవాళ్ళు, వైరాగ్యంలో ఉండేవాళ్ళు ఆడవాళ్ళ మధ్య ఉండకూడదు. ఎందుకంటే ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉంటే మనం దానికి ఆహ్, వ్య ఏదో ఒక రోజున మన వీక్ మొమెంట్‌లో అక్కడ లొంగిపోతాం గాబట్టి మనం మామూలుగా మన లైఫ్‌లో ఏం తీసుకోవాలంటే, మనం భగవద్భక్తులతోనే ఉన్నప్పుడు మనం విషయ వాసనలకు ఎక్కువగా అంటుకోకుండా ఉంటాం. సన్నిపాత జ్వరంతో బాధపడుతూ సంగం సంధిలో ఉన్న వ్యక్తి చెంత బిందెల కొద్దీ చల్లని మంచినీటిని, జాడీల కొద్దీ నోరూరే ఊరగాయలను పెట్టి ఉంచితే వాటిని ఆరగించాలనే దురాకర్షణ నిగ్రహించుకోగలడా? అలాగే కామజ్వరంతో కొట్టుకుంటూ ఇంద్రియ సుఖాలకే ఉబలాట పడే వ్యక్తికి ఒకవైపు కామినుల టక్కులు, మరొక వైపు ధనాకర్షణలు సిద్ధమైతే వాటిని అతడు నిగ్రహించుకోజాలడు. భక్తి మార్గభ్రష్టుడై పెడతోవ తొక్కడం నిశ్చయం. జ్వరం ఉన్నప్పుడు మనం ఏదైతే మనం ఏదైతే తినగూడదో, ఆ తినగూడనియన్నీ మన ముందు బెట్టుకుంటే, ఆకర్షణలకు గురవుతాం గదా! సో, అందుకనే మనము అట్లా భక్తి మార్గం ఉన్నప్పుడు మన చుట్టూ ఉండాల్సినవి, మనల్ని భక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలిగే వాటినే మన చుట్టూ పెట్టుకోవాలి. వాటితోనే మనం సాంగత్యం చేయాలి అని చెప్తున్నారిక్కడ. ఒక మార్వాడి శ్రీరామకృష్ణులను సందర్శించి ఇలా అడిగాడు. నేను అన్నింటినీ త్యజించాను. అయినా నాకు భగవత్ సాక్షాత్కారం కలగకపోవడానికి కారణం ఏమిటి? అందుకు గురుదేవులు ఇలా జవాబిచ్చారు. నూనె నిలువ ఉంచుకునే తోలు తిత్తులను చూసి ఉంటావు కదా! అలాంటి తిత్తి నుండి నూనెనంతా కాచివేసి చూడు. దాని అడుగున, పక్కల ఏ కొంచెము నూనె అంటి పట్టుకునే ఉంటుంది. కాబట్టి నూనె వాసన దాన్ని విడిచిపోనే పోదు. అదే విధంగా కొంత సంసార వాసన మీలో ఇంకా మిగిలి ఉంది.
అన్నారు. ఇప్పుడు అతను రామకృష్ణ పరమహంసని ఒక మార్వాడి అతను అడిగారంట. నేను అన్నిటిని వదిలేసాను కదా అని, ఇంకా నాకు భగవంతుడి సాక్షాత్కారం ఎందుకు కలగలేదు అంటే, తను ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏంటది? ఒక తోలుతిత్తిలో నూనె పోస్తే అది అంటుకుంటుంది కదా, దానికి లోపల కొంచెం ఆయిల్ మొత్తం పాడబోసినా కానీ దానికి లోపల కొంచెం అంటుకొని ఉంటుంది. దానివల్ల నూనె వాసన వస్తుంది. అదే విధంగా మనం సంసారాన్ని వదిలేసినా కానీ ఆ వాసనలు అంటే లోపల మనసులో ఆ వాసనలు ఉంటాయి ఇంకా వదిలేసాక కూడా. అవి పోవడానికి గూడా కొంచెం కొంచెం టైం పడతది. దానికి గూడా మనం శుద్ధం జేసుకోవాలి. అందుకనే నీకు కలగలేదని చెప్పారనమాట. కామిని, కాంచనాలు నరులను నారాయణుడి పట్ల విముఖులను చేసి సంసారంలో ముంచివేస్తాయని జ్ఞప్తి ఉంచుకో. తన భార్య మంచిదైనా, చెడ్డదైనా, మరి ఎలాంటిదైనా మానవుడు ఆమెను పొగుడుతూనే ఉండడం ఎంతో విచిత్రం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బంగారానికి, ఈ వ్యామోహాలకి దూరంగా ఉండమని చెప్తున్నారనమాట. ఎందుకంటే అవి మనల్ని భగవంతుడి నుంచి దూరం చేసేస్తాయి. అంటే సంసారంలో మనుషుల్ని పొగుడుతా ఉంటే భగవంతుడికి దూరమైపోతావు. మనం పొగడాల్సింది భగవంతుడిని మాత్రమే. కోతి వేటగాడి కాళ్ల వద్ద పడి ప్రాణాలు విడిచే విధంగా పురుషుడు సుందరాంగి చరణాల వద్ద బలి అవుతున్నాడు. కామం ఆత్మ వికాసం. భక్తి సాధనలను సాగించి భగవంతుణ్ణి పొందగోరేవారు కామినీ కాంచనాల వలలో పడకుండా అతి జాగరులై మెలగాలి. లేకుంటే ఎన్నటికీ సిద్ధి పొందలేరు. మనం భక్తి సాధన చేయాలంటే భగవంతుడి గురించి మాత్రమే ఆలోచించాలి. మన వ్యామోహాలు ఆహ్, ఆహ్, వీటినన్నిటిని వదిలేయాలి. మనకి డబ్బు మీద ఉన్న ప్రేమ, ఆడవాళ్ళ మీద ఉండే వ్యామోహాలు ఇవన్నీ వదిలేసి కేవలం భగవంతుడి మాత్రమే పొందాలని మనసులో అనుకున్నప్పుడు మాత్రమే మనం అతన్ని పొందగలం. చైతన్యుణ్ణి నిత్యానందుడు ఇలా అడిగాడు. నేను చేసే భక్తి బోధనలన్నీ మానవుల మనస్సుల్లో ఎలాంటి ప్రత్యక్ష మార్పును కలిగించలేకుండడానికి కారణం ఏమిటి? అందుకు చైతన్యుడు ఇలా బదులిచ్చాడు. స్త్రీల సాంగత్యం వల్ల వారు ఎలాంటి తత్వబోధనలను మనసులో నిలుపుకోలేకపోతున్నారు. సోదర నిత్యానంద విను, సంసార మోహితులకు ముక్తి లేదు. చైతన్య నిత్యానందులు అనేవాళ్ళు వీళ్ళు కృష్ణ భక్తులండి. వాళ్ళ జీవితం అంతా కృష్ణ భక్తిని, ప్రేమ తత్వాన్ని వాళ్ళు గానం చేసుకుంటూ ఆ కృష్ణుడిలోనే ఐక్యమైపోతారు. వాళ్ళు అడిగినప్పుడు భక్తులు అడిగిన క్వెషన్‌కి ఆన్సర్ చెప్పారన్నమాట. ఏంటి నేనెంత భక్తి పోజ చేస్తున్నా నిత్యానందుడు అడిగాడంట చైతన్యుడిని. వాళ్ళిద్దరు అన్నదమ్ములు అనుకుంటా అండి వాళ్ళిద్దరు. ఆహ్, నేను చేసే ఇంత భక్తి బోధన చేస్తున్నా గాని మనుషుల్లో ఎందుకు మార్పు రావడం లేదు అంటే, అతనన్నాడు, ఏమన్నాడంటే స్త్రీల సాంగత్యం ఉన్న వాళ్ళకి మనం ఇది తత్వము, ఈ శరీరం తోలుతుత్తి, మనం ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాము. గత జన్మలో భార్య ఎవరో, ఈ జన్మలో భార్య ఎవరో ఏమి చెప్పినా గాని వాళ్ళకి అర్థం కాదు. ఆ భగవంతుడి తత్వం లోపలికి పోదనమాట. వాళ్ళకి శ్రద్ధ గూడా ఉండదు దాని మీద. ఎందుకు అంటే వాళ్ళు వ్యామోహంలో చిక్కుకున్నారు. వ్యామోహంలో చిక్కుకున్న వాళ్ళు గొప్పదాన్ని చూడలేరనమాట. సరిగ్గా మధ్యలో ముల్లు వద్ద నిలబడక త్రాసుదండి ఎప్పుడూ ఒరిగిపోతుంది. ఒకవైపున ఉన్న సిబ్బి రెండో దానికంటే బరువైనప్పుడే కదా! అలాగని కామినీ కాంచనాల భారం తన మీద పడ్డప్పుడు, వాటిచే లాగబడినప్పుడు మనస్సు భగవంతుడి నుంచి తొలగిపోతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే త్రాసు చెప్తున్నారు. త్రాసులో ఒకవైపు ఆహ్, భా భార్య మీద వ్యామోహము, ఒకవైపు డబ్బు మీద వ్యామోహం 2 ఉన్నప్పుడు భగవంతుడు సరిగ్గా ఉండడనమాట. అటు గాని, ఇటు గాని లాగబడుతూ ఉంటాడు. అంటే భగవంతుడి మీద మనకుండే భక్తి, భగవంతుడి మీద మనకుండే శ్రద్ధ ఆహ్, ఏ కామిని వైపైనా, కాంచనం వైపైనా లాగబడుతూ ఉంటదనమాట. ఆ 2 మనం దూరం చేసుకున్నప్పుడే మనం భగవంతుడి వైపు లాగబడతాం. అడుగున సూది బెజ్జమంత చిల్లు ఉన్న కుండలోని నీరంతా క్రమంగా కారిపోతుంది. అలాగే సాధకునిలో ఏమాత్రం ఆహ్, లోలత ఉన్నా అతడి సాధనలన్నీ బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. మనకి ఏ వ్యామోహాలున్నా గాని మనం మనం జేసే సాధనంతా వృధా అయిపోతది. ఎందుకు అంటే ఇప్పుడు మనము చిల్లు బెట్టి కుండలో నీళ్లు ఎన్ని బోసినా ఆ కుండలో నీళ్లు నిలవుండవు. అట్లాగే ముందు మన మనసుని పరిశుద్ధం జేసుకోవాలి. ఎటువంటి వ్యామోహాలు, లోలతలంటే వ్యామోహాలు, కామిని, కాంచనాల మీద ఉండే మోహాలు ఇవన్నీ ఒస్తాయి గదా! ఇవన్నీ మనం లోపల ఉంచుకొని మనం ఎంత భక్తి బోసినా, లోపల ఎంత ధ్యానం జేసినా గాని అది నిలవదనమాట. ముందు మనం ఆ వ్యామోహాలని నుంచి శుద్ధం జేసుకొని, ఆ చిల్లుని బూడ్చేసుకొని అప్పుడు నింపుకోవాలి. కామాన్ని పూర్తిగా వశం చేసుకో ప్రయత్నించు.
దీనిలో కృతార్థుడివైతే ఇంతవరకు బీజావస్థలో ఉన్న మేధా నాడి బలపడటంతో శరీరంలో ఒక రకమైన మార్పు కలుగుతుంది. నాడి శరీరంలోని క్షుద్ర శక్తులను ఉత్తమ శక్తులుగా మార్చే స్వభావం గలది. ఈ మేధా నాడి బలపడగానే ఆత్మజ్ఞానం అలవడుతుంది. ఇక్కడ ఆ కామాన్ని పూర్తిగా వశం చేసుకో అంటున్నారు. మేధా నాడి అనేది ఉంటుందంట మన శరీరంలో. మనం ఎప్పుడైతే కామాన్ని మనం వశం చేసుకున్నామో, మన మన శరీరంలో ఉన్న ష నెగెటివ్ ఫోర్సెస్ గూడా, అంటే శుద్ధ శక్తులు గూడా అవి మంచిగా మార్చుకుంటామనమాట. ఆహ్, ఎప్పుడైతే ఆ మేధా నాడి బలపడిందో అప్పుడు ఆత్మజ్ఞానం అలవడుతుందంటున్నారు. అంటే మేధస్సుని పెంచుకోవాలి. ఈ వ్యామోహాల బారిన బడి మన జీవితం నాశనం అవ్వకుండా మనలో ఉన్న మేధస్సుని పెంచుకొని మనం ఆత్మజ్ఞానం పెంపొందించుకోవాలి. కామిని కాంచిన వ్యామోహంతో మునిగిపోయిన మనస్సు లేత పోకకాయ లాంటిది. పోక పచ్చిగా ఉన్నంత వరకు పైబెరడుకు గట్టిగా అంటిపట్టుకునే ఉంటుంది. కానీ అది పండి ఎండినప్పుడు ఒక్క డొల్ల వేరుపడి కదిలించినప్పుడు ఒక్క లోపల కదులుతుంది. అలాగే కామిని కాంచిన వ్యామోహం ఎగిరిపోయినప్పుడు ఆత్మ శరీరం కంటే వేరైనదని బాగా గ్రాహ్యమవుతుంది. ఎప్పుడైతే మనకి కాంచనం అంటే డబ్బనొచ్చు, ఏదైనా సుఖాలనొచ్చండి. కామిని అంటే వ్యామోహాలు. ఈ సుఖాలు, వ్యామోహాల నుంచి మనం ఎప్పుడైతే బయటపడతామో, అప్పుడే మన శరీరం వేరు, ఆత్మ వేరు అనేది మనకర్థమవుతుంది. లేకపోతే అప్పటి వరకి మనము ఎంత గట్టిగా అది పచ్చిగా ఉన్నప్పుడు చుట్టూ ఉన్న షెల్‌ని పట్టుకుంటదో, అట్లనే మనం శరీరాన్ని పట్టుకొనుంటాం. మనం ఆత్మ వేరు, శరీరం వేరనేది గుర్తించమనమాట. మనస్సు భోగాల పట్ల ఆశ విడి నిర్మలమవగానే భగవంతునిపై లగ్నం కాగలదు. బుద్ధుడు ఈ విధంగా ముక్తుడవుతున్నాడు. భగవంతుణ్ణి వీడి పెడత్రోవలో పోయేవాడే బుద్ధుడు. ఆ! ఆ! మనకి బద్ధుడు సారీ. భగవంతుణ్ణి వీడి పెడత్రోవలో పద్దు పోయేవాడే బద్ధుడు. అది మనం ఈ భోగాలు అంటే లగ్జరీస్ కావాలి, ఆశలు, ఇవన్నిటి మీద పట్టుకున్నామనుకోండి మనము, అప్పుడు భగవంతుడిని పట్టుకోలేమనమాట. మనసు భగవంతుడి మీద నిలవదు. ఇప్పుడు ఆ ఫుడ్ తిందామా, లేకపోతే ఆ సినిమా చూద్దామా, ఇట్లాంటివే కళ్ళతో చేసేవి, అంటే మన జ్ఞానేంద్రియాలతో మనం అనుభవించే సుఖలాలస మీదనే మన మనసుంటది గానీ, భగవంతుడి మీద కూర్చున్నా గానీ, భగవంతుడి మీద మనసు లగ్నం అవ్వదనమాట. అప్పుడు అట్లాంటప్పుడు భగవంతుడిని వదిలేసి మనం పెడత్రోవలో పోతామనమాట. కామిని కాంచన మోహం మనస్సు నుండి నిర్మలమైనప్పుడు మిగిలేదేమిటి? కేవలం బ్రహ్మానందం. మనకి ఇప్పుడు ఇది కావాలి, అది కావాలని ఏ కోరిక లేదనుకోండి, ఇంక లోపల దుఃఖం కలగటానికి అసలు కారణమే ఉండదు. ఇంక మిగిలేదేంటి బ్లిస్సే. ఎప్పుడు ఆనందంలోనే ఉంటాం. అంటే ఆహ్, ఏదిచ్చినా గానీ, ఏది మన జీవితంలో వచ్చినా గానీ ఆనందంతోనే ఉంటాం. కాబట్టి మనకి తొలగించుకోవాల్సింది ఆశలని, మోహాలని, లోభాలని, వీటిని. అప్పుడు మనసు నిర్మలమవుతది. అప్పుడు మనసు నిర్మలంగా ఉన్నప్పుడు మనం ఎప్పుడూ బ్రహ్మానందంలోనే ఉంటాం. కామాన్ని జయించటమెలా? పాము పాములకు ఆవాసమైన ఇంట్లో నివసించేవారు వాటి వల్ల ఏ కీడు మూడుతుందో అని జాగ్రత్తగా ఉంటారు కదా! అలాగే సంసారులైన మానవులు కామినీ కాంచనాలు తమను లోబర్చుకోకుండా మెలకువతో మెలగాలి. ఇట్లా పాములు ఇంట్లో ఉన్నప్పుడు, వాళ్ళు పాములెక్కడ కరుస్తాయో అని జాగ్రత్తగా ఉంటారు గదా! అట్లనే మనం సంసారంలో ఉన్నప్పుడు ఈ కామిని కాంచనాలు, ఈ లోభ మోహాలు ఇవన్నీ మనల్ని కరవకుండా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి ఎప్పుడూ మనసుని భగవంతుడి వైపే లగ్నం చేయాలి. పాము కంటపడినప్పుడు ఇలా అనే ఆచారం ఉంది. తల్లి మానస నీ తోకను మాత్రం కనబరుచు. తలను దాచుకొని దూరంగా తొలగిపో. అలాగే కామోద్రేకాన్ని పురిగొల్పే విషయభోగాల నుంచి దూరంగా తొలగి నడుచుకోవడమే తెలివైన పని. పతితులై తరువాత తెలివి తెచ్చుకోవడం కంటే వాటి సంసర్గం పొందకుండడమే మేలు. మనసాదేవి ఈ పాములందరికీ దేవత అంటారండి మనసాదేవి. ఆమె కనిపించినప్పుడు, పాము కనిపించినప్పుడంట ఇలా అనుకుంటారంట బెంగాలీస్. ఏంటని, "తల్లి మానస నీ తోక మాత్రమే చూపిచ్చు, తలని దాచుకొని దూరంగా తొలగిపో" అనుకుంటారంట వాళ్ళ మనసులో. అప్పుడు మనసాదేవి వాళ్ళని ఆ పాము కాటు నుంచి కాపాడుతదని. అలాగే ఇప్పుడు ఈ కామము, ఈ కోపము, ఉద్రేకము ఏవన్నా విషయాలు మనకు కంటపడినప్పుడు మనము దూరంగా పోవాలంట అక్కడి నుంచి. ఇప్పుడు ఒక మనిషి కోపంలో ఉన్నప్పుడు అక్కడి నుంచి దూరంగా ఎళ్ళిపోవాలి. ఆ ఎనర్జీ ఫీల్డ్‌లోంచి మనము. అట్లా ఇప్పుడు ఏదన్నా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది
వస్తుందనుకోండి, అట్లాంటి వాటి నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎమ్మటే మనల్ని మనం మంచి ప్లేస్‌లో పెట్టుకోవాలి. అక్కడి నుంచి వెళ్ళిపోయి, అలా చేసుకుంటా అట్లాంటి చేసుకోవడమే తెలివైన పని అంటున్నారనమాట. తర్వాత ఆల్రెడీ అక్కడే ఉండి ఆ బాధకు గురయ్యి, మనం తర్వాత అయ్యో! నేను అనవసరంగా ఉన్నాను అనుకునే దానికంటే ముందు ముందే అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. ఒక శిష్యుడు భగవద్ధ్యానం చేస్తూ కాలం గడుపుతున్నప్పటికీ దుష్ట సంకల్పాలు అప్పుడప్పుడు మనస్సులో కలుగుతూనే ఉంటాయని చెప్పి, కామాన్ని జయించడం ఎలాగని శ్రీరామకృష్ణుని అడిగాడు. అందుకు గురుదేవులు ఇలా బోధించారు. ఒక వ్యక్తి వద్ద ఒక కుక్క ఉండేది. దాన్ని ఎత్తుకుని ముద్దాడుతూ, దానితో ఆటలాడుతూ ఆ కుక్కను అతగాడు ఎంతో మక్కువతో పెంచుకోసాగాడు. అది చూసి ఒక జ్ఞాని కుక్క మీద అంతటి మక్కువ కూడదని అతన్ని మందలించాడు. ఎందుకంటే కుక్క వంటి జ్ఞానం లేని జంతువు కదా! ఎప్పుడైనా అతన్ని కరిచే ప్రమాదం ఉంది. ఈ బోధనలు అతడు ఆలకించి తన ఒళ్ళోని కుక్కను అవతలకి తోసేసి దాన్ని ఇక చేరదీయటం గాని, బుజ్జగించడం కానీ చేయరాదని నిశ్చయించుకున్నాడు. కానీ ఆ కుక్క యజమానికి తన పట్ల దృష్టి మారిందని తెలియక ఎప్పటి మాదిరిగానే ఎత్తుకొని ముదులాడతాడనే ఆశతో తరచూ అతగాడి వద్దకు పరిగెత్తేది. ఎన్నో సార్లు దెబ్బలు తిన్నాక చివరికది తనను లాలించుకొని యజమానినిక బాధించటం మానేసింది. నీ స్థితి కూడా అలాగే ఉంది. నీ నీ అంతరంగంలో నువ్వింత వరకు బుజ్జగించిన కుక్కను వదిలించుకోదలచినా నిన్నది సులభంగా విడవదు. అయినా భయం లేదులే. ఆ కుక్కను ఇక బుజ్జగించక నీ వద్దకు చేరినప్పుడల్లా చీకొడుతూ ఉండు. నీ చేత లాలింపబడడానికే నిన్ను పీడిస్తున్న ఆ కుక్క కొంతకాలానికి నిన్ను విడిచివేస్తుంది. ఇక్కడ ఒక భక్తుడు అడిగారంట. నేను కామం నుంచి అంటే కోరికల నుంచి ఎలా దూరంగా ఉండాలి అని అడిగారంట. అడిగినప్పుడు రామకృష్ణ పరమహంస ఒక కుక్క ఎగ్జాంపుల్ చెప్తున్నారంట. ఒక కుక్క అని ఎప్పుడు ఆ పెట్ డాగ్‌ని అతను ముద్దు చేస్తూ, లాలిస్తూ ఉంటే అదెప్పుడు తన దగ్గరికొస్తా ఉండేదంట. కానీ తర్వాత తనకి జ్ఞానం లేదు కాబట్టి ఎప్పుడైనా కరుస్తది అని చెప్పినప్పుడు దాన్ని దూరంగా పెట్టడం మొదలుపెట్టారంట. కానీ దానికి అలవాటు కాబట్టి తన యజమాని దగ్గరికి వెళ్లి లాలించటం అవన్నీ మ ఉ తను పరిగెత్తుకు పోతూ ఉండేది తన దగ్గరికి. కానీ తను చాలా సార్లు వెళ్ళిపో అని నిరాకరిస్తూ వచ్చాడు. కొద్ది రోజులకి అది అర్థం చేసుకొని తన దగ్గరికి వెళ్ళటం మానేసిందనమాట. ఇంకా తనేమి లాలించడులే అనేసి. అలాగే మన మన కోరికలు గూడా ఒక కోరిక మనకు కలిగినప్పుడు మనం తీర్చుకుంటూ బోయామనుకోండి ఇంకో కోరికొస్తుంది. అలా కాకుండా, ఈ కోరిక నాకవసరం లేదు. నాకు కావాల్సింది భగవంతుని సాన్నిధ్యమే అనుకున్నప్పుడు, ఆ కోరికలను తగ్గించుకుంటూ పోవాలి. సీలింగ్ ఆన్ డిజైర్స్ అని చెప్తారు సత్యసాయిబాబా గూడా. భగవంతుని చేరుకోవాలంటే మనము సీలింగ్ ఆన్ డిజైర్స్ చేయాలి. అప్పుడు ఆ కోరికల్ని మనం తగ్గించుకుంటా పోయినప్పుడు, ఆ కోరికలు ఇంక మన వైపు రావన్నమాట. మనసులో అది చేద్దామా, ఇది చేద్దామా, ఇది కొనుక్కుందామా, అది అనుభవించుదామా అనే కోరికలు కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు ధ్యానంలో గూడా ధ్యానం చేసినప్పుడు గూడా చాలా మందికి విషయ వాంఛలన్నీ తగ్గిపోతాయన్నమాట. అలా వాటిని దూరంగా పెట్టుకోగలిగే శక్తి వస్తది. భక్తిలో గూడా మనము వాటిని దూరంగా పెట్టుకునే శక్తి వస్తది. మనకున్న మార్గాల్లో ఏదో ఒక మార్గంతో మనం ఈ విషయ వాంఛల్ని, కోరికల్ని వచ్చినప్పుడల్లా ఇది నాకవసరం లేదు. దీన్ని పక్కన పెడతాను అనుకోవాలన్నమాట. కానీ దాని వైపు అట్రాక్ట్ అవ్వకుండా చూసుకోవాలి. కామినీ కాంచనాలు లోకాన్నంతా సంసార సాగరంలో పాప పంకిలంలో ముంచివేసేవే సుమ. స్త్రీని నువ్వు సాక్షాత్తు జగజ్జనని అనే భావంతో చూస్తే ఆమె వల్ల నీకెలాంటి ప్రమాదము ఉండదు. కామకాంచన మోహాగ్ని చల్లారితే గాని భగవద్దర్శనం కాబోదు. ఇక్కడ సంపద మీద గాని, వ్యామోహాల మీద గాని మనము అందులో అందులో మునిగిపోతే మనకి భగవంతుడిని దూరం చేస్తది. పాపంలో ముంచేస్తది మనని. ఎవరిని పరాయి వాళ్ళని ఎవరిని చూసినా గాని వాళ్ళు దేవతలు అనుకోవాలి. స్త్రీని చూసినప్పుడు ఆమె దేవత అనుకున్నప్పుడు నీకు ఆమె మీద వ్యామోహం కలగదనమాట. ఇప్పుడు అట్లాంటి ప్రమాదం ఉండదు. అందుకని మోహం అనే అగ్నిని చల్లార్చుకుంటే మనం వ్యామోహాలు, మోహాలు అనే అగ్నిని చల్లార్చుకుంటే మనం భగవంతుడి యొక్క దర్శనం చేసుకోగలం. తీవ్ర వైరాగ్యం వహించి ఒకమారు భగవద్దర్శనం పొందగానే అత్యంత బలీయమైన మోహాపాశాలు విచ్ఛిన్నమైపోతాయి. అలాంటి వాడికి ఇక భార్య వల్లనైనా మోహాపాయం ఉండదు. ఇనుప ముక్కకు సమాన దూరంలో అటు ఇటు అసమమైన 2 సూదంటురాళ్ళు ఉంటే వాటిలో ఏది దాని అధిక శక్తితో ఆకర్షిస్తుంది? వాటిలో పెద్దదే కదా! భగవంతుడే ఈ పెద్ద సూదంటురాయి. అప్పుడు చిన్న సూదంటురాయి వంటి స్త్రీ అందుకు వ్యతిరేకంగా ఏం చేయగలదు? ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఎగ్జాంపులు మనము ఆకర్షణలకు గురవుతుంటాం గదా! అవన్నీ గూడా సూదంటు రాయిలు అంటే మ్యాగ్నెట్స్ అనుకోండి. అనుకున్నప్పుడు మనం పెద్ద మ్యాగ్నెట్‌కి అట్రాక్ట్ అయిపోయామనుకోండి బాగా,
చాలా దగ్గరగా ఉంటాం పెద్ద అప్పుడు చిన్న మ్యాగ్నెట్లు ఏం చెయ్యవు, మనల్ని పుల్ చేయవనమాట. ఇప్పుడు ఒక ఇనుప ముక్కుంది. దాని పక్కన పెద్ద మ్యాగ్నెట్, చిన్న మ్యాగ్నెట్లు పెడితే, చిన్న సూదంటు రాయిలు పెడితే, ఆ చిన్న సూదంటు రాయిలు తక్కువ ఫోర్స్ ఉంటది కాబట్టి, పెద్ద సూదంటు రాయికెళ్ళి ఇనుప ముక్క అతుక్కుంటే, చిన్న సూదంటు రాయిలు దాన్నేమి చేయలేవనమాట. అట్లనే అన్నిటికంటే పెద్దది భగవంతుడు కాబట్టి, మనం భగవంతుని గట్టిగా పట్టుకుంటే, మన చుట్టూ ఉన్న విషయవాంఛలు, ఈ లోభమోహాలు, ఈ కామనీ కాంచనాలు మనల్ని ఏమీ చెయ్యలేవు. మనల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నాయి చుట్టూ ఉన్న లోక విషయాలంటే, మనం భగవంతుడిని గట్టిగా పట్టుకోలేదని అర్థం. పాములు విషజంతువు గదా! నువ్వు వాటిని పట్టుకోబోతే తప్పక నిన్ను కాటు వేస్తాయి. కానీ మన్ను మంత్రించి వాటి మీద చల్లి వాటిని వశం చేసుకోవడం నేర్పిన వ్యక్తికి పాములను పట్టుకోవడం అంత కష్టమైన పని కాబోదు. 7, 8 పాములను సైతం అతడు చేతులకు, మెడకు చుట్టుకొని వాటితో ఆటలు ఆడగలడు. అదే విధంగా బ్రహ్మ సాక్షాత్కారం పొందినవాడు సంసార భయం నుంచి విముక్తుడవుతాడు. ఇప్పుడు పాము విషజంతువైనా గానీ, దాన్ని పట్టుకొని ఆటించేవాడు వాటిని మంత్రించి మంత్రం ఇంతకుముందంటే వశీకరణ మంత్రాలని ఉండేవంటండి. అవి వాటి మీద చల్లినప్పుడు, ఆ వశీకరణ మంత్రం పఠించినప్పుడు, ఆ క్రూర జంతువులైనా వాళ్ళనేం చేయకపోయేవంట. అలాగే మనకి ఈ చుట్టూ ఉన్న ఆహ్, చెడు విషయాలు ఏదైనా సరే మనల్ని ఏమి చెయ్యలేవు అని చెప్తున్నారనమాట.